అక్కడ పూర్తిగా మొత్తం అవిభక్త వరంగల్ జిల్లాకు ఒక్కడే మంత్రిగా ఇక్కడికి వచ్చినాక కేసీఆర్ గారి ఆశీస్సులతో నంగనాథ్ లెక్క పక్కదారిని వచ్చి రాగానే 2014 ఎన్నికల్లో ఒత్తుడే నాకే చేశారు. ఎమ్మెల్యే పోటీ చేస్తా రాజయ్య కొద్దని చెప్పేసి అక్కడ కూడా దయాకర్ హరీష్ అనే ముందుపడి రాజన్న ఉద్యమకారుడు, రాజన్నకి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి, ఆయనకు ఎంపీ ఇచ్చుకోండి లేకపోతే లేదు, కానీ ఎమ్మెల్యే ఇవ్వాలని చెప్పేసి హరీష్ అన్న ముందుపడి ఎమ్మెల్యే అవడమే కాకుండా ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా నియమించిన ఘనత కేసీఆర్ గారిది. జీవితంలో ఇవాళ హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే ఎవరైనా డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగాని రాయవలసిందే. ఆయన కడియం శ్రీహరి రాజకీయ దురంధరుడు అంటారు. కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు మాత్రమే ఆయనకు తెలుస్తాయి. కానీ ఆయనకి నా దగ్గర కడియం శ్రీహరికి మిండేవాళ్ళంటే డాక్టర్ రాజా అంటారు అందరూ. ఎందుకంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆయన వరుసగా 4 సార్లు గెలిచిన ఏకైక మాదిగొని తెలంగాణ మొత్తంలో నేను ఒక్కొన్ని 12,000, 33,000, 58,000, మొన్న చివరికి 18లో 37,000 మెజార్టీతో 4 సార్ల వరుస గెలిచిన ఆయన పట్టుబడి 4,000, ఇంకోసారి 4,400, మొన్న సచ్చుబడ్డట్టు 7,000తో గెలవడం జరిగింది. ఆయన ఇక్కడ 12 ఏళ్ళు నేను బీఆర్ఎస్ పార్టీని గడపడం పెద్ద చేస్తే రాసి తయారు వచ్చినాక రాసి మీద కూర్చున్నాడు. రాసి తయారు చేసినాక రాసి మీద ఎక్కడ కష్టపడాడు. దొంగ బుద్ధులు పక్కదారులు మొత్తం అవి చేసి ఈరోజు గణపురం నియోజకవర్గ ప్రజలకు ఎట్లా ఉన్నారంటే ఎక్కడ పోయినా ఏ ఊరికి వచ్చినా కూడా చెప్పులు కడతాం, సాగు తప్పులు కడతాం అని చెప్పేసి ఇవాళ తెలంగాణ మొత్తంలో గణపురం నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. ఎట్లతో రాబిటా చూద్దామని చెప్పేసి ఆ రకంగా ఈరోజు ఎంత ద్రోహం రాగానే ఎంపీ, డిప్యూటీ సీఎం, 2 సార్లు ఎమ్మెల్సీ, మొన్న ఎమ్మెల్యే కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే నేను అనేక చర్చల్లో చెప్పిన కడియం శ్రీహరి కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే తెచ్చుకున్నాడు, రేపు ఎంపీ కూడా ఇస్తున్నాడు అని అంటే అబ్బా కడియం శ్రీహరి కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేస్తాడా అంటే ఎంత దుర్మార్గుడో చూసిండు. కేసీఆర్ గారి దగ్గర పోయి బీఫామ్ తీసుకొని పెద్ద మూట తీసుకొని అన్నం తిని అక్కంచెల్లి చిన్నదర కేటీఆర్ దగ్గర పోయి ఆడ చిన్న మూట మాట్లాడుకొని, దయాకన్న దగ్గర పోయి ఆడమూట మాట్లాడుకొని, హరీష్ అన్న దగ్గర పోయి ఆడమూట మాట్లాడుకొని అందరు కలిసి సారు మేము చేస్తామంటే మేము చేస్తాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధతో మాట్లాడుతున్నా. ఎందుకంటే నిజమైన బాధితుడిని నేను కాబట్టి 94 నుండి ఈ రోజు వరకు 2020